హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. అలాగే స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ ది రెసిపీ. ఈరోజు మనం ఒక హెల్దీ పచ్చడి రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. ఇన్స్టెంట్ పచ్చడి. ఇది మ్యాంగో జింజర్ అంటే మామిడిల్లం అంటారు కదా, మామిడికాయ టేస్ట్ అండ్ జింజర్ టేస్ట్ కలిపి ఉన్న మ్యాంగో జింజరు. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఈ మామిడి అల్లము రోటి పచ్చడిలాగా ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫ్రెష్ మామిడి అల్లం తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని ఇలా ఆరబెట్టేసేసుకోవాలి. శుభ్రంగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నేను చెక్కు తీసేసి మనం దీన్ని చాప్ చేసుకోవాలి. ఇలా నేను చెక్కు తీసేసి చాప్ చేసుకుని కొన్ని అల్లం కూడా వేస్తున్నాను. నేను అల్లం కూడా శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి చాప్ చేసి రెడీ చేసుకున్నాను. మామిడి అల్లము రెండు కలిపి పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను కోల్డ్ ప్రెస్డ్ సెసామి ఆయిల్ వేస్తున్నాను, నువ్వుల నూనె. మీరు ఏ మామూలు నూనె అయినా వేసుకోవచ్చు. పచ్చడి కాబట్టి నువ్వుల నూనె వాడుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ఎక్కువ ఏం పట్టవు, ఎక్కువ తెలిసినక్కర్లేదు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకుని జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని పచ్చడి కదా 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తే బాగుంటుంది. ఎక్కువ అక్కర్లే, 1/2 టీ స్పూన్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను ఒక 10 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఎక్కువ ఘాటు అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి ఇందులో ఇంగు కూడా వేసుకోవాలి. నేను ఎల్జీ ఇంగు వేస్తున్నాను. మీ దగ్గర ముద్ద ఇంగు ఉందంటే ముద్ద ఇంగు అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని పోపు వేయించేసుకుని, పోపు వేయిపోయింది కదా, పోపు సపరేట్గా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని నేను నువ్వులనే వేస్తున్నాను. నేను చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో జింజర్ అండ్ జింజర్ ముక్కలు కూడా వేసేసుకుని లైట్గా వేయించుకోవాలి. మరి పెద్దగా క్రిస్పీగా అయ్యేటట్టుగా కాదు, కొంచెం జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం పసిదనం పోయేటట్టుగా మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకోవడం వలన. ఇప్పుడు ఇలా కదుపుతూ వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా కదుపుతూ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా ఫ్లేమ్ మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ నూనె అది ఉండదు కాబట్టి మాడిపోతే కష్టం అందుకని. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ కారం లేవు అందుకని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇవి కూడా బాగుంటుంది. అప్పుడు పచ్చివైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా క్లీన్ చేసేసి వేసుకోవాలి. ఏచులు గింజలు అన్నీ తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అది వేసేసుకుని ఒక కొంచెం సేపు వేయించుకోవాలి. అది కూడా ఎక్కువసేపు అక్కర్లేదు, లైట్గా అలా వేయించేసేసుకుని జస్ట్ అన్ని లైట్గా వేయించుకోవడమే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. శుభ్రంగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా పోపు కూడా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు గ్రైండింగ్ జార్ తీసుకుని ఫస్ట్ ఇప్పుడు పోపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ పోపు వేసేసుకుని శుభ్రంగా ఫస్ట్ గ్రైండ్ చేసుకుని 1 by 1 అన్ని వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఉప్పు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకుని జాగ్రత్తగా కొంచెం పడితే కనుక కొంచెం వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఎలాగైనా సర్వ్ చేయొచ్చు, ఇందులో పోపు వేసుకున్నా బాగుంటుంది. కొంచెం పోపు వేసి చూద్దాము, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పోపు వేస్తే. ఒక గిన్నె పెట్టుకుని అందులో నువ్వుల నూనె వేస్తున్నాను నేను. నువ్వుల నూనె కొంచెం ఎక్కువ అక్కర్లేదు, పచ్చడి సరిపడా కొంచెం నూనె వేసేసుకుని ఇందులో ఆవాలు వేసుకుని, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ ఈ 3 వేసి పోపు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు అలా స్ప్లిట్ చేసి వేసేసుకోవాలి. కట్ చేసి వేసుకుంటే బాగా వేగుతాయి. ఇవి పచ్చడి ఇంగు కూడా వేసుకోవాలి. ఇందులో ఎల్జీ ఇంగు వేస్తున్నాను. వేసేసుకుని పోపు వేయించుకోవాలి. ఇలా రొటేట్ చేసుకుంటే వేయించేసుకోవచ్చు. మీరు గట్టి అయినా కలుపుకొని వేయించుకోవచ్చు. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనము పచ్చడి మిశ్రమంలో వేసేసుకుందాం. పచ్చడిలో ఇలా పోపు వేసేసుకోవాలి. పోపు వేసేసుకుని శుభ్రంగా కలిపేసేసుకోవాలి.
ఈ ఎండుమిరపకాయలు వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చడి తింటున్నప్పుడు కలుపుకుని తిన్నప్పుడు ఎండుమిరపకాయలు నంచుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి పారేనక్కర్లేదు, భలే టేస్టీగా ఉంటాయి. శుభ్రంగా ఇలా కలిపేసేసుకుని చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయనక్కర్లేదు. ఒకవేళ అత్యవసర అవసరం అయితే కొంచెం జల్లుకోవాలి నీళ్ళంతే. శుభ్రంగా ఇలా కలిపేసేసుకుని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట నిల్వ ఉండదు, బయట పాడైపోయే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవి కూడా వేసాం కదా, అందుకని. అయిపోయింది, మన ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది ఈ పచ్చడి. ఇది మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా కూడా అది తగ్గిస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తుంది, ఎపిటైట్ ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఆకలిని పెంచుతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కంజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా తగ్గిస్తుంది. ఇది మామిడల్లము హెల్త్కి చాలా మంచిది, చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని కనుక టీ లాగా పెట్టుకుని తాగితే కనుక సోర్ త్రోట్ ఉంటుంది కదా, అదేను మొండి దగ్గు ఉంటుంది కదా, అలాంటివి కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. ఇది పసుపు ఫ్యామిలీకి చెందింది కదా, ఇందులో కుర్కుమినాయిడ్స్ అని ఉంటాయంట. అవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందంట ఇందులో. అది స్వెల్లింగ్, స్టిఫ్నెస్, పెయిన్ కూడా తగ్గిస్తుందంట. రుమటైడ్ ఆర్థరైటిస్ సంబంధించిన పెయిన్ అవి కూడా తగ్గిస్తుందంట. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత మంచి హెల్తీ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకున్నామా పచ్చడి. రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి. వీడియోని హైప్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని అమ్మి రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. Friends, thank you very much for your valuable time and support. See you next week.